థ్యాంక్ యూ ధర్మారెడ్డి రెడ్డి గారు. ఆయన పొలంలో బాగా మొదలుపెట్టింది. నెక్స్ట్ గొడవటి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి రైతులందరికీ నమస్కారాలు అండి. ఢిల్లీ రావాలి అయినా కూడా నా పంట నాకు చేరుకొచ్చింది ఈ రోజున. ఆల్రెడీ 2 గంటలు కోసాను. నాకు దానికి అన్నీ కూడా నాకు చాలా బాగుందని అనిపించింది. మళ్ళీ దాంట్లో అంతర్పాటు కూడా నాకు అన్నీ కూడా నేను సొంతంగా చేసుకోగలుగుతాను కాబట్టి అంతా బాగుందంటే నాకు అనిపించింది. ప్రతి రైతు కూడా చిన్న రైతులు దీనికోసం ముందుకెళ్ళొద్దు. పెద్ద రైతులు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు మన ఏరియాని దీన్ని పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందని నా ఆలోచన. ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందన. నా పేరు గోపిడి గంగారెడ్డి, నూపల్లి వెంకటేశ్వర మండలం. నేను 4 ఎకరాల పామాయిల్ తోట పెట్టినాను. 2022 జూన్ 26న పెట్టినాను. ఈ 3 సంవత్సరాల తర్వాత 2025 జూన్ 21 తారీఖు నాడు ఎర్ర కటింగ్ చేసినాం. నాకు 11 క్వింటాల పామాయిల్ ధరలు వచ్చినాయి. కాకపోతే దీనిని రైతులు మొదటి సంవత్సరంలో ఎకరం భూమిలో 90% అంతర్పంటగా నేను మొక్కజొన్న, సోయా, పసుపు 3 రకాల పంటలు వేశాను. 2వ సంవత్సరం 70% భూమిలో సేమ్ పంటలు వేశాను. 3వ సంవత్సరం 50% భూమిలో వేశాను. ఎందుకంటే ఇది తప్పకుండా ఎందుకు వచ్చిందంటే ఈ ఆయుధం లోపల వేరులు 1 ఫీట్ లోపలనే ఉంటాయి కదా. మనం కల్టివేషన్ చేసినప్పుడు వేర్లు తిరగడం వల్ల రాబోయే సంవత్సరాల్లో నేల ఉత్పత్తి తగ్గుతుందని నేను ఎప్పుడు కూడా అది కూడా వాస్తవమే నేను చూశాను. గత సంవత్సరంలో నేను ఒక్కసారి కూడా కల్టివేషన్ చేయాలి.
మొత్తం రోడ్డుతోనే గడ్డిని సాగు చేసుకున్నాను. ఈ సంవత్సరం నేను పంట పెట్టడంలో ఇది రైతుకు మామూలుగా లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇప్పుడున్న పరిస్థితులలో వరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి భాగం అవుతుంది. కొనడము దాంతో తుఫాను ఎండ కొట్టిన తుఫాను వచ్చిన ఎట్లాంటిది వచ్చినా ఎట్లాంటి నష్టం నేను ఏదైతే పంట నాకున్న అనుభవంతో నేను చెప్తా ఉన్నాను. కాకపోతే దీనికి నీటి సమతుల్యత మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. మనం ఏదో పెట్టేసి చెత్త పెట్టిన అంటే ఇప్పడుతుందని అది నడది. ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ప్రతి మొక్కను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది. మనం చేస్తామా కూలీతో చేస్తామా ఖచ్చితంగా చేయాలని పెట్టే ముందే ఆలోచించి మీరందరూ కూడా నీటి సమతుల్యత పాటించినప్పుడు ఖచ్చితంగా దీంట్లో నష్టపోయే సమస్య లేదని మీ అందరికీ వివరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు కాబట్టి సుజాత. నీలా పేపర్ మిల్లో మేము 100 ఎకరాలు పామాయిల్ సాగు చేస్తున్నాము. ఒక 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. అంతర్ పంట కూడా వేస్తున్నాము. సోయా ఇంకా పసుపు వేస్తున్నాము. బాగుంది. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ వరికి ఎట్లయితే వరి పంటకి రైతులకు ఎట్లయితే ఆదుకుంటామో అట్లనే పామాయిల్ సాగు చేసే వాళ్ళు కూడా బోనస్ లాగా ఏదైనా మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. అంటే నేను ఫార్మర్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను సార్, రైతుగా. ఎందుకంటే చాలా టఫ్ సార్. వరి చాలా ఈజీ సార్. పామాయిల్ అట్లా కాదు. ఎవ్రీ 3 months ఫర్టిలైజేషన్ చేయాలి. మీరు మన గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా బోనస్ అందరికీ ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్. అనేది 30 సంవత్సరాలు అంటే చాలా దీర్ఘకాలంలో ఉండే పంట. ఒకసారి నాటితే 3 సంవత్సరాల తర్వాత నిరంతరాయంగా ప్రతి నెల ఆదాయం ఇచ్చే పంట. ప్రతి నెల కూడా 2 సార్లుగా, అంటే ఒక ఎంప్లాయీని ఒక ఇంట్లో ఉంటే ఎంత వెసులుబాటుగా ఉంటుందో ఆయిల్ పామ్ రైతు ఆర్థిక స్థితిగతులు కూడా అంత వెసులుబాటుగా ఉంటాయి. ఇప్పుడు మనం 1 ఎకరం సాగు గురించి చర్చించుకున్నట్లయితే మనకి మొక్కలు గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇస్తూ ఉంది. ఎకరానికి 50 నుంచి 57 మొక్కలు అవసరం ఉంటుంది. దీన్ని 9 మీటర్లు, ఇప్పుడు 9 మీటర్లు చతురాస్త్రంలో కానీ 9-9-9 ట్రయాంగిల్లో కానీ నాటుకోవచ్చు. కానీ మన జిల్లాలో మనం చతురస్రాకారంలోనే నాటుకున్నాం. 50 మొక్కలు ఎకరానికి నాటుకుంటున్నాం. ఎందుకంటే దీనిలో కూడా ఈ అంతర్ పంటలుగా దీర్ఘకాలంలో ఉండే అంతర్ పంటలు కోకో లాంటి పంటల్ని ఇంకొక 25-30 ఏళ్ళు రైతులు పండించుకోవచ్చు అనే దాంతోనే ఈ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మనం ఆయిల్ పామ్ ఎకరం నాటుకోవడానికి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ వరకు కూడా ప్రభుత్వం ప్రతి ఎకరానికి సంవత్సరానికి 4,200 రూపాయలు క్యాష్ సబ్సిడీ ఇస్తూ ఉంది. అంటే ఇది మెయింటెనెన్స్ సబ్సిడీ అంటారు. అంతర్ పంటల విత్తనాల గురించి కానీ తర్వాత ఆయిల్ పామ్ పంట ఎరువుల విత్తనాలు కానీ కొంత సహకారం చేయాలని చెప్పి 4,200 రూపాయలు, అంటే 4 సంవత్సరాల్లో ఒక ఎకరానికి 16,500 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. మొక్కలైతే సుమారుగా 200 రూపాయలు అంటే 180 రూపాయలు సబ్సిడీ ఉంది. రైతు కేవలం 20 రూపాయలు పెడితే, అంటే ఎకరానికి 1,000 రూపాయలు జిల్లా ఉద్యానాధికారి గారి పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కానీ ఫోన్పే రూపంలో కానీ చెల్లిస్తే వారికి మొక్కలు రైతు మీద ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ పంట పెట్టిన ప్రతి ఎకరానికి కూడా డ్రిప్ సౌకర్యం సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఒక రైతు కుటుంబానికి 12,500 ఎకరాలు మాత్రం సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఆ పైన పెట్టాలి అంటే మాత్రం డ్రిప్ ఒకటి మనం క్యాష్లో పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క రైతుకి డ్రిప్ 12,500 ఎకరాల వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. మొక్కలైతే మన సీలింగ్ యాక్ట్ ప్రకారం 62 ఎకరాల వరకు కూడా మొక్కలైతే సబ్సిడీ మీద ఇస్తారు. మిగతా దానికి మనం దిగి పెట్టాలి. అట్లా మనం ఒక సంవత్సరం మొత్తం మీద ఫస్ట్ ఇయర్లో అయితే ఎకరానికి నాటి ఖర్చులన్నీ కలిపి ఒక 15,000 రూపాయలతో డ్రిప్
సో అట్లా రెండో సంవత్సరం కూడా మనకు అయ్యే ఖర్చు దాదాపుగా ఒక 10-12 వేలు. ఎందుకంటే అప్పుడు ఈ గుంటలు తీసే ఖర్చు అలాంటివి ఉండవు కాబట్టి ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చు ఎకరానికి ఒక 8-10 వేలు, ఎరువులు మిగతా సూపర్వైజరీ ఖర్చులు అన్ని కలిపి ఒక 1000. మూడో సంవత్సరంలో కూడా దాదాపుగా 7,000 రూపాయలతో ఈ పంటను మెయింటైన్ చేయొచ్చు. ఇక 4వ సంవత్సరం నుంచి మనకి గెలల దిగుబడి స్టార్ట్ అవుతుంది. సో 36 నెలల తర్వాత 30 నెలల వరకు మనం గెలల్ని వచ్చినట్టుగా తీసేస్తూ ఉంటాం. మొక్క నాటిన తర్వాత 14వ నెల నుంచి పూత మొదలవుతుంది. అది మళ్ళీ 30 నెలలు వచ్చే వరకు కూడా మగ పూత ఆడపూత రెండు కూడా ఒకే చెట్టుకు రావచ్చు, వేరువేరుగా కూడా ఉండవచ్చు. కానీ దీన్ని మోనోసిస్ అంటారు. ఒకే చెట్టు మీద ఆడపులు మగపులు కూడా వస్తాయి. వీటన్నింటినీ కూడా 30 నెలల వయసు వచ్చే వరకు తొలగించాలి. దాని ద్వారా ఏమవుతుందంటే చెట్టు దృఢంగా పెరుగుతుంది, పెద్ద మొదలు తయారవుతుంది. ఎక్కువ వెడలతో మొదలొచ్చినప్పుడు ఎక్కువ ఆకులు వస్తాయి. ప్రతి ఆకుకి ఒక గెల, అది కూడా బలమైన గెల వస్తుంది. కాబట్టి మొదటి 3 సంవత్సరాలు చేయాల్సిన వ్యవసాయంలో శ్రద్ధగా చేస్తే తర్వాత 30 సంవత్సరాలు ఆ పంట మనల్ని మన కన్న కొడుకు కన్నా కూడా మంచిగా కాపాడే గొప్ప పంట ఇది. ఎందుకంటే దీనికి చీడపీడల ప్రాబ్లం లేదు. అట్లనే లేబర్ కూడా అంత ఇంటెన్సిటీ చాలా తక్కువ ప్లేస్తో పండించవచ్చు. నీటి వసతి కూడా వరి 1 ఎకరంలో పండించే నీళ్లతో పామాయిల్ని 3 ఎకరాలతో వరకు పండించవచ్చు. సో తద్వారా మనకి నీటి ఆదా ఇవన్నీ కూడా జరుగుతాయి. అట్లనే భూసారం కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలలో మనం మిగతా పంటల్లో వేసినట్టుగా దీనికి అంత కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకం చాలా తక్కువగా ఉంటుంది. అట్లనే ఈ చెట్టుకి ఎక్కువ బయోమాస్ వస్తుంది. అంటే ప్రతి నెల 2 ఆకులు వస్తాయి చెట్టుకి. ప్రతి నెల 2 గెలలు 4వ సంవత్సరం కట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవ్రీ టైం మనం గెల కోసేప్పుడల్లా 1-2 ఆకులు, ఇది ఒక్కొక్క ఆకు 5 నుంచి 6 మీటర్ల పొడవు ఉంటుంది. అంత పెద్ద ఆకులు నెలలో మనం 2-3 ఆకులు కట్ చేసి సంవత్సరంలో ఒక 20-25 ఆకులు దాకా కట్ చేసి మళ్ళీ దాన్ని అంతా కూడా ఆ చెట్టు చుట్టూ బేసిన్లోనే మల్చింగ్ పద్ధతిలో ఆ భూమిలో కలిసేటట్టుగా కూడబెడతాం. కాబట్టి భూసారం కూడా విపరీతంగా వస్తుంది. దాంతో ఆర్గానిక్ మ్యాటర్ పెరిగి మన నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అట్లనే ఆయిల్ పంపులో ప్రతి సంవత్సరం కూడా దిగుబడి తగ్గకుండా 10 నుంచి 12 టన్నులు ఎప్పుడూ మెయింటైన్ అయ్యేట్టుగా కొంచెం ఆర్గానిక్ మెటీరియల్ పశువులు కానీ కంపోస్ట్ కానీ వేసుకుంటే చాలా ఖర్చు తగ్గించవచ్చు. న్యాచురల్గా వచ్చే పంట ఇది. వేరే దేశాలలో వర్షపాతంలోనే దీన్ని పండిస్తున్నారు. అక్కడ నీటి సౌకర్యం, నీటి పారుదల సౌకర్యం అవేవి చూడలేదు. ఆఫ్రికా కానీ, మలేషియా కానీ, ఇండోనేషియా కానీ ఇవన్నీ కూడా రైట్ ఫ్రెండ్ ఆయిల్ పామ్ అంటారు. వాళ్ళ వర్షాధారంగానే పండిస్తున్నారు. మన దేశంలో దాన్ని నీటి వసతితో, అంటే ముఖ్యంగా మన రాష్ట్రాలు ఈ ప్లెయిన్ అంటే నార్త్ ఈస్ట్లో మళ్ళీ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇవన్నీ కూడా వర్షాధారంగా పండిస్తున్నారు. మన ప్రాంతంలో మనం నీటి వసతులను డ్రిప్ సౌకర్యంతోనే పండిస్తాం. సో 1 ఎకరం నాటడానికి ఒక 16-17 వేలు మనకి ఖర్చు అవుతుంది. ప్రభుత్వం 4 సంవత్సరాల్లో కలిపి 50,980 రూపాయలు ప్రతి పామాయిల్ ఎకరానికి రైతుకి సబ్సిడీ రూపంలో అందిస్తూ ఉంది. 4 సంవత్సరాల్లో 16,800 ఎరువుల నిమిత్తం దాదాపు 11,000 రూపాయలు మొక్కల రూపంలో మొక్కలకి ఇచ్చే సబ్సిడీ. అట్లనే డ్రిప్ రూపం దాదాపుగా 18,000-20,000 దాకా డ్రిప్ సబ్సిడీ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే 50,980 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% సమాచారంలో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాలు పామాయిల్ సాగు అవుతుంది. దానిలో సుమారుగా ఒక 45,000 ఎకరాల్లో దిగుబడి స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వ పరంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 2 నెలలు, ఇప్పుడు సిద్దిపేటలో స్టార్ట్ అయింది. అట్లనే అన్ని కంపెనీలు కూడా చాలా చోట్ల స్థలాలు కొని వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే నెలలను బట్టి ఫ్యాక్టరీ నిర్మాణ దశలో కూడా చాలా చోట్ల ఉన్నాయి. మనం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సారేపల్లి గారు ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోదావరి చక్కెర కర్మాగారం నడిచిన ప్రాంతం. నేను కూడా
1997 నుంచి దాదాపుగా 2008 సంవత్సరం వరకు గాయత్రి షుగర్స్లో ట్రేడ్ మేనేజర్గా పనిచేశారు. సో ఈ ప్రాంతంలో కూడా రైతులు ఎంత టెక్నాలజీతో వ్యవసాయం చేస్తారు, ఎంత అధిక దిగుబడులు నాణ్యమైన దిగుబడులు ఇస్తారో తెలుసు. ఆయిల్ పామ్లో కూడా మేము అది గమనించాం. జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో మంచి క్వాలిటీ వస్తుందని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు జరిగిన 10 పనులు కూడా గోదావరి ప్రాంతంలో చాలా నాణ్యమైన గెలలు, మంచి కలరు, మంచి వెయిట్ వచ్చి మనకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది కంపెనీ కూడా. అంటే ఈ పంట పూర్తిగా విశ్వాసంగా మేము కంపెనీ వాళ్ళగా 20 సంవత్సరాలు ఆయిల్ పామ్లో పనిచేసిన వాళ్ళగా కూడా మాకు ఆ నమ్మకం వచ్చింది. సో పంట అయితే గ్యారెంటీగా పడుతుంది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చెరుకు రైతులు 40 టన్నులు పండించాలనుకుందాం. ఇవాళ ఉన్న 3,500 రేటు ప్రకారం లేదా 4,000 అనుకున్నా కానీ 40 టన్నులు అంటే 1,60,000. దాదాపుగా మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ లేబర్ అని కలుపుకొని 50% పైన దానికే పోతా ఉంది. లేబర్కైనా, ట్రాన్స్పోర్ట్కైనా, మిగతా ఎరువులు, యాజమాన్యాలు, మిగతా అన్నీ కలిపి సంవత్సరానికి మొదటి నుంచి కూడా దిగుబడి ఇచ్చినా కూడా అంత ఖర్చు పెట్టి, అంటే ₹1 ఖర్చు పెడితే ₹1 మిగులుతూ ఉంది. సో అదే పామాయిల్లో మనకి 4 సంవత్సరాల తర్వాత కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే నెలల పోయడం, ట్రాన్స్పోర్టేషన్, ఎరువులు, మనం చేసే బేసిక్ మేనేజ్మెంట్, ఈ 4-5 రకాల పనులు అన్నీ కలుపుకుంటే కూడా ఎకరానికి 35,000 మంచి పెట్టుబడి అంటామని. మనం 35,000 కానీ ఎకరానికి ఖర్చు పెడితే ఖచ్చితంగా అది 12 టన్నులు 10 టన్నుల పైనే వస్తుంది దిగుబడి. సో అది యావరేజ్ ప్రైస్ ఇవాళ తీసుకుంటే 18,000 లేదా కనీసం 15,000 తీసుకున్నా కూడా ఇది 10 టన్నులు పడినప్పుడు 1,50,000 మీకు మొత్తం ఆదాయం వస్తే దానిలో హైయెస్ట్ అంటే 40,000 ఖర్చు కూడా 1,10,000 మిగులుతుంది. మనం ఇందాక షుగర్ కేన్లో యావరేజ్ మీద 40 టన్నులు తీసుకున్నాం. దానిలో సగం ఖర్చు పోతే ఇంకొక 70,000 మాత్రమే మిగిలింది రైతుకి. 70,000-80,000 కన్నా షుగర్ కేన్లో మనకి ఇప్పటిదాకా మిగలేదు. దానికి కూడా చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్లో వర్షాలు పడినప్పుడు ఆగిపోవడం, ఏదో ఒక ప్రాబ్లం మనకి ఎప్పుడూ టెన్షన్. షుగర్ కేన్ అయ్యే వరకు కూడా ఆ టెన్షన్తోనే పనిచేస్తారు రైతులు. సో ఆయిల్ పామ్లో ఆ ప్రాబ్లం లేదు. ఇది రైతు కూడా ఒక వ్యాపారస్తులాగా, ఒక ఉద్యోగస్తులాగా చాలా ధీమాగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మబ్బు పడితే కలవలో తడిసిపోయి మన పంట నష్టపోతాము, తడిస్తే అది ముట్టిపోతే కొనే ఉండదు అని. కానీ పామాయిల్లో ఆ పరిస్థితి లేదు. ఈ వాతావరణ పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కానీ ఏ విధమైన కూడా ఇది ఏం చేయలేదు. ఎందుకంటే మనం సగటు వర్షపాతం మన ప్రాంతంలో పడతానే ఉంది. దాన్ని మన గవర్నమెంట్స్లో రీఛార్జ్ అవుతున్నాయి. మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పండిస్తే వరి కన్నా ఇంకా తక్కువ నీళ్ళే దీనికి వాడుతున్నాం. 1 ఎకరం నీళ్ళు 3 ఎకరాలు వాడుతున్నాం. కాబట్టి ఆ ఫ్యూచర్లో కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండే పంట. అట్లనే ప్రతి నెల ఆదాయం వచ్చే పంట. మీరు వరి పంట తీసుకోండి, ఉదాహరణకి 30 క్వింటాలు అవుతుంది. మనకి ప్రభుత్వం కూడా చాలా దీని మీద ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ రైతులు ఆదుకోవాలనే దాని మీద అక్కడ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కానీ దాని మీద కొంత బడ్జెట్ పెట్టుకొని ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది. సో దానిలో మనకున్న లక్షల ఎకరాలు, తెలంగాణలో కోట్ల ఎకరాలు వరి పండిస్తున్నాం. మనకు కావాల్సిందల్లా ఇక్కడ ఒక 20 లక్షల ఎకరాలు పామాయిల్ పంట ఉంటే మనం ఈ భారతదేశానికి వంట నూనెలని అందించే రాష్ట్రంగా మారుతాం. ఇదే మన నాయకులు, మన అందరూ కూడా దీన్ని కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. ఇది ఎంతో లాభసాటిగా ఉండే పంట. సో రైతు సోదరులందరూ సార్ ఈ పిలుపుని అందుకొని ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకొని ఆయిల్ పామ్లో రావాలని చెప్పి కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మన సార్కి, తర్వాత రైతు నాయకులు పెద్దలందరికీ ప్రియని యాజమాన్యం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన జిల్లా ఉద్యానాధికారిని శ్రీమతి భారతి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.
సంవత్సరాలు పూర్తయిన తర్వాత దాని ఎకరానికి అంటే పూర్తి కెపాసిటీతో ఆ పంట దిగుబడిలోకి వస్తాయి. అప్పుడు 8 నుంచి 16 టన్నుల కూడా మనకి హైయెస్ట్ ఖమ్మం జిల్లాలో 16 టన్నులు ఉన్నాయి, లోయెస్ట్ 8 టన్నులు ఉంది. సో 50 టన్నులు 10 టన్నులు పడుతున్నా కూడా 5వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు కూడా ప్రతి ఎకరానికి 8 నుంచి 10 టన్నులు ప్రతి రైతు ఈ పంట మీద ఆదాయం ఈ పంట దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దీనికి యావరేజ్ ప్రైస్లు అంటే ఆ ఇయర్లో ఒక టన్నుకి ఎంత ధర గిట్టుబాటు అనేది లాస్ట్ 4 సంవత్సరాలు ఆ యావరేజ్ చూస్తే దాదాపుగా 16 నుంచి 18 వేల వరకు టన్ను యావరేజ్ ఉంది. ఒకసారి 23 వేలకు వచ్చింది, ఒకసారి 16 వేలకు వచ్చింది. సో 18 వేల యావరేజ్ వరకు గత 4 సంవత్సరాల నుంచి పామాయిల్ ధరలు జరిగింది. ఈ ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఎస్సి. దాన్ని ప్రతి నెల కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అధికారి డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ జిల్లాలో నెల ధరలు నిర్ణయిస్తారు. సో ఒక ఎకరంలో 10 టన్నులు పండించిన రైతు లోయెస్ట్ ప్రైస్ అనుకున్నా కూడా 15,000 టన్నులు వస్తే 1,50,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఖచ్చితంగా వస్తాయి. దానిలో కూడా నేను చెప్పినట్టు నెలల కోట మంది కలెక్టర్ రవాణా ఆ లేబర్ ఖర్చు, ఎరువుల ఖర్చు, ఇంకా డ్రిప్ మెయింటెనెన్స్, ఇరిగేషన్ మెయింటెనెన్స్, ఇవి తప్ప వేరే పనుల కోట్లు దాని వెళ్ళ భూముల ఖర్చులు దాదాపుగా మన వస్తుంది. ఏ చిన్న మొత్తంలో కొంత గుణపురుగైన వస్తుంది. దిగుబడి శ్రేణిలో వచ్చిన తర్వాత ఇది చాలా మంది జాతి పంట. సో చిన్న చిన్న ప్రతికూల వాతావరణంలో ఏం చేయలేదు కాబట్టి ఎకరానికి అయ్యే ఖర్చు బాగా ఏంటంటే 40,000. ఆదాయం మామూలు 50,000 తీసుకుంటే 1,50,000లో 40,000 పోతే 1,10,000 ఎకరానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రమాణాలు తప్పనిసరిగా తీసుకునే అవకాశం ఉంది. ఈ అందరికీ రైతులందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమని సాధన అడుగుతున్నారు. ఎవరికైనా ఇంకా దీని మీద అనుమానాలు అలాంటి ఉన్నా కానీ ఈ సభాముఖంగానే వాటిని నివృత్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అసలు డిమాండ్ ఏంటి అంటే అందరి వాళ్ళు కాదంటే పామాయిలు అది మంచిది కాదేమో, అది వాడుకోలేదేమో అని అనుకుంటున్నాను. ఈరోజు మీరంతా స్నానం చేశారా? చేతులెత్తాలి, అందరూ ఎవరు స్నానం చేశారు? వెరీ గుడ్. మరి ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను? మీరు వాడే సోపు టీఎఫ్ఎం అని ఉంటుంది, టోటల్ ఫ్యాబ్రిక్ మెటీరియల్. అది పామాయిల్తో తయారవుతుంది. మీరు బయట చూసుకుంటారు, అక్కడ షాపింగ్లోనే కెనల్ పామ్ కెనల్ ఆయిల్ అని. సో మనం ప్రతిరోజు పామాయిల్ అనేది మన ఇల్లులో మనం పరిస్థితి ఈ క్వాలిటీ టూత్పేస్ట్లో ఉంటుంది, మీరు వాడే ఆయిల్లో ఉంటుంది. పామాయిల్ ఇంట్లో అవసరం మన ప్రతి కుటుంబం. అందులో ఏంటంటే దాని డిమాండ్ నిన్న ఉంది, ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. సో డిమాండ్ ఏంటంటే మనకు రేట్ ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అడిగారు మనం, ఆయన చాలా పెట్టుబడి మేము బహుశా తెలియదేమో కానీ 2005లో మేము అమెరికాలో వచ్చిన తర్వాత ఆలోచించి పెట్టిన తర్వాత ప్రతి హెల్త్ క్యాంపు మీరు కావాలనుకుంటున్నాము. ఆయనకి గవర్నమెంట్ ఆలోచన గవర్నమెంట్ చేస్తాను అలా ఉండేది. సో డిమాండ్ ఉంది కాబట్టి రేట్ ఎలా ఉంటుందంటే మనము వేరే పంటలకైతే మార్కెట్ నిర్దేశిస్తుంది, కానీ ఈ పంట రైతు నిర్దేశిస్తాడు. ఏ విధంగా అంటే ఓడిఆర్ బిల్లులో ఏదైతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో అంటారో, మీరు ఏదైతే పంటను పండిస్తారో ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ఉంటుందో దానికి అనుగుణంగా మీ రేటు గవర్నమెంట్ ఫిక్స్ చేయబడుతుంది. దానికి అనుగుణంగా మీకు పేమెంట్ జరుగుతుంది. ఇది మీరు ఎవరి కోసం దయాదాక్షణ వల్ల వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల వస్తుంటే కనీసం ఒక బ్యాంక్ వస్తుంది. దాంతో ప్రతి నెల మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఏ పంటలో ఇంత రెగ్యులర్గా ప్రతి నెల అంటే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు వచ్చే పంట ఎక్కడ జనవరి నుంచి డిసెంబర్ తర్వాత ఏ ఫినాన్షియల్ ఇయర్ అయినా వచ్చే పంట వేరే లేదు. అదొకటి. అందువల్ల డిమాండ్ గురించి చెప్తున్నాను. సార్ చెప్పినట్టు దీనికి ప్రైస్ ఎలా ఉంటుందో అది కూడా మా ఇల్లు కానీ చెప్పారు, మీకు అది దాని గురించి చెప్తున్నాను. డిమాండ్ సప్లై రెండోది సార్, మీరు అడిగినట్టు ఇప్పుడు వరకు మనం 5
5,645 ఎకరాలు నిజామాబాద్లో వేయడం జరిగింది సార్. దాంట్లో దాదాపు హోదాలో వచ్చేటప్పటికి 265 ఎకరాలు చేస్తున్నాము. ఒక 40 టన్నులు కూడా తీయలేము. దాన్ని మనము వేరే మిల్లుకెళ్ళి అమ్మేస్తున్నాం. కానీ ఒక మిల్లు పెట్టాలంటే 300 నుంచి 400 కోట్లు, కనీసం 15,000 నుంచి 20,000 ఎకరాలు క్యాల్సియం కావాలి, ఫ్రూట్ కావాలి. మేము రెడీ సార్, కంపెనీ తరఫున మీకు ప్రామిస్ చేస్తున్నాం. దాని మీరు దయచేసి మీ మంచి చేయాలి, మంచి ఆలోచనలో 15,000 నుంచి 15,000-20,000 ఎకరాలు మనం కానీ నిజామాబాద్ హోదాలో వేయించుకోగలిగితే మీరు ఇమీడియట్గా వేస్తే నేను చేయిస్తాను సార్. ఎకరాలు చేసుకుంటున్నాం సార్. సో ఈ కాన్స్టిట్యున్సీలో మనం దాదాపు 43 టన్నుల వరకు రాకపోవడం అది కంపెనీ తరఫున మనం మాట్లాడుతూ మన రైతు సోదరి సోదరులు చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీ అక్కడ 8,000 ఆల్మోస్ట్ 14,000 తీసారు. ఇంకొక 10 ఎకరాలు తక్కువ మీకు టార్గెట్ అయిపోతుంది. రూపాయలు పెట్టారు. అది ఒక పెట్టాలి కానీ అది టార్గెట్ కావడానికి రైతులకు మాకు ఒక సంవత్సరం ఆఫ్టర్ 4 years ఒక సంవత్సరానికి ఎక్కువ రైతులు ఆల్మోస్ట్ 1.5 lakhs అవుతుంది. 1,20,000 ఓకే సార్. ఈ జాబ్ ఎంత వస్తుంది? జాబ్ ఎంత వస్తుంది? 10 టన్నులు. 10 టన్నులకి బ్యాలెన్స్ ఓడియాలు 18.5% దాంట్లో 50,000 కోర్టు పెట్టి ఇల్లు పెట్టాక మేము డీజిల్ కూడా తప్పుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర జిఎస్టీ తగ్గిస్తే మనకు ఆయిల్ అవసరం. ఆయిల్, డీజిల్, పెట్రోల్ లక్షలు, అవిటికి 30 లక్షల కోట్లు ఖర్చు. ఈ ఆయిల్ 1,00,000 కోట్లు ఖర్చు. స్వీట్ ఆయిల్ బయటకు అన్నీ ఉన్నాయి. కానీ అదంతా గవర్నమెంట్ ఎప్పుడైనా ఉంటారు. మాకు మేము ఓన్లీ దానిలో పండుగ మినిమం గ్యారెంటీ కావాలి సార్. ఈరోజు మీరు అన్న మంచి పాయింట్ సార్. దీన్ని మన ఆయిల్ పామ్ని ఎంఎస్పీ కింద కూడా తీసుకొచ్చి ఈరోజు మీరు మనం ఏదైతే ఎంఓయూ సైన్ చేసాం సార్ మనకు అది 18.5% కంపల్సరీగా ఇవ్వాలి. 18,500 మెట్రిక్ టన్ ఇవ్వాలి అని మనం ముందుకు వచ్చాం. నెంబర్ 1. నెంబర్ 2 వైబిలిటీ గ్యాప్ అంటారు. మార్కెట్ కూడా అలాగే మొత్తం దర్శనం ఇచ్చేటప్పుడు 300 సబ్సిడీ రేపు 2,500 మొత్తం తీసుకున్నారు. కానీ తర్వాత దృష్టిలో ఉంటుంది ఆల్రెడీ సార్. తెలంగాణ ఒక మంచి పని చేసింది. ఏ సాయిల్ యాక్ట్ అనే ఒక తీసుకొచ్చారు. దాంట్లో మినిమం సపోర్ట్ పెట్టండి. అదే అందరికీ కావాలంటే అందరికీ అవును సార్. అందుకే మనం ఈ ఒప్పందం పత్రం కూడా సైన్ చేసుకున్నాం సార్. ఇది ఏంటంటే బైబ్యాక్ అగ్రిమెంట్ ఏదైతే మనం రైతు ఏదైతే యాక్ట్ కింద యాక్ట్ కింద ఏదైతే రేపు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నిర్దేశించిందో ఆ రేట్
కొనాలి అని ఒప్పందం పత్రం సార్. దాదాపు మనం 18,000 మంది రైతులు తీసుకున్నాం సార్. ఈరోజు సభ చేయకపోతే ఎందుకు వేస్తారయ్యా? అవును, అంతే కదా, కరెక్టే కదా. సో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని టీఎస్ వాయు పత్రం, ఇది రైతుల ఒప్పంద పత్రం. అంటే ఈ పత్రం ఏంటంటే రైతులకు మనం గ్యారెంటీ కొనుక్కుంటాం, రైతులు మాకు అమ్మాలి, గవర్నమెంట్ ఏదైతే నిర్దేశిస్తుందో ఆ గవర్నమెంట్ ఆ ప్రైసే మనం ఇవ్వాలి, నిర్దేశించిన టైంలో ఎంత టైంలో ఇవ్వాలని అంత ఇవ్వాలి. ఆ గ్యారెంటీ, ఇలాంటి గ్యారెంటీ పత్రం ఎక్కడన్నా చూసారా? ఎప్పుడన్నా చూసారా? అందరూ ఒకసారి గట్టిగా చేతులెత్తాలి. చూసారా? వినిపించట్లేదు అందరూ దయచేసి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అందులో మీ చేతుల మీద కొంతమందికి ఇప్పుడే ఇద్దామనుకుంటున్నాను సార్. మన పిలువ వి రంగారావు గారు, భవానీ డేట్. మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చదివి గుర్తుంచుకొని ఆచరించారు. అందరూ రైతులందరూ విమర్శంగా కోరుతున్నాం. ఆయిల్ పామ్ సాగు కొరకు పరస్పర అంగీకార పత్రము గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 20/9/26 బ్లాక్ నెంబర్ 26 గచ్చిబౌలి విలేజ్ గ్రీన్ లైన్స్ కాలనీ కేర్లింగంపల్లి హైదరాబాద్ రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం వారికి GOMS నంబర్ 60 డేటెడ్ 16/12/2020 మరియు GOMS నంబర్ 17 డేటెడ్ 25/3/2021 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ జోన్గా కేటాయించడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ జోన్ కిందకు వచ్చే నిజామాబాద్ జిల్లా భవానీపేట గ్రామం కోదల మండలంకు చెందిన శ్రీ గొడవర్తి శ్రీనివాసరావు తండ్రి రామారావు గారికి గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి 4 ఎకరాలకు సరఫరా చేసిన ఆయిల్ పామ్ మొక్కలు కాపు వచ్చినప్పటి నుండి ప్రతి నెల ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరకు ఈ దగ్గర నుండి నాణ్యమైన ఆయిల్ పామ్ గెలలు కొనగలమని సంస్థ తరఫున హామీ ఇస్తున్నాము. నిజామాబాద్ జిల్లా భవానీపేట గ్రామం గోదావరి మండలం చెందిన శ్రీ గొడవర్తి శ్రీనివాసరావు తండ్రి రామారావు అనే నేను ప్రభుత్వం మరియు గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సూచించిన విధంగా ఆయిల్ పామ్ పంట సాగు చేయటకు అంగీకరిస్తున్నాను మరియు నా తోట యొక్క ఆయిల్ పామ్ గెలలు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరకు గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు మాత్రమే అమ్ముతానని హామీ ఇస్తున్నాను. రైతు కంపెనీ సంబంధించిన అంగీకార పత్రం మా రాష్ట్రంలో ఉన్న ఆయిల్ పామ్ రైతులకి మొట్టమొదటిసారిగా ఎందుకంటే యాక్ట్ ఉంది, యాక్ట్ వల్ల రైతులందరికీ తిరిగి మనకు శుభచేరిలో పంట పెట్టినప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటాం. సో ఈ అగ్రిమెంట్ ఉండదు కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం అంగీకార పత్రాన్ని మన మేనేజ్మెంట్, మన డైరెక్టర్ గారు దీన్ని తయారు చేసే రైతులకి అపోహలు ఉండకూడదు, ఈ పంట ఎవరు పంట అనే భయం ఉండకూడదు. ఇది మనం ముందుగా ఈ చర్య చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారికి చెప్పడం జరిగింది. వారు వెంటనే సంతోషించి మీరు అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ తెలియపరిచి రైతులను అందజేసి దాని ద్వారా రైతులందరినీ విశ్వాసంలో తీసుకొని ఈ పంటను డెవలప్ చేయాలని ఆలోచించడం జరిగింది. మన పిల్లల కంపెనీ మొట్టమొదటిసారిగా ఈ అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరుగుతాం. థ్యాంక్ యూ సార్.
వచ్చేటప్పుడు నుంచి మాట్లాడుతుంది మాట బాగుంటుందా అందరు చెప్తూ అందరూ పెడతారు కదా మీరందరూ ఎందుకు పెడుతున్నారు మాకు పాడి మేము విన్నాము చూసాము మేము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏరియాలో చూసి వచ్చాము మైక్ దగ్గర ఇది వాళ్ళు ముందుగా అనుభవించడంతో ఉన్నారు కాబట్టి మేము చెప్తున్నాము. అయితే ఇది వాళ్ళు అనేది ఏంటంటే నిత్య పాడి మన దగ్గర గేదెలు ఆవులు ఉంటే ఏ విధంగా మనం పెంచుకుంటామో దీన్ని ప్రతి 15 రోజులకి మనం పంట తీసుకోగలుగుతాం. సార్ ఇది 36 నెలలకు పంట స్టార్ట్ అయిందంటే 36 నెలలు 3 సంవత్సరాల పూర్వమే పంట మొదలవుతుంది. ప్రతి నెల కూడా అంటే 15 రోజులు ఒకసారి కలుగుతూ ఉంటాయి గెలలు. పొగిలో 10-15 గెలలు ఉన్నాయి. దాంట్లో మొదటి గెల పండుతుంది సార్. అంటే గ్లాస్ కలర్ పెట్టి దాని పండు ద్వారా రంగు మారుతాయి. వచ్చిన తర్వాత పండుగ మారుతాయి. ఆ గెల పడినట్టుగా భావించి దాన్ని ఆదేశించాలి. అట్లా ప్రతి నెల 2 సార్లు అంటే దాదాపుగా మే నెల నుంచి అక్టోబర్ నెల దాకా నెలలో 2-3 సార్లు పడతాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా 20 రోజులు ఒకసారి నెలకు ఒకసారి పండుగ ఉంటాయి. ఓవరాల్గా ఒక చెట్టు మీద ఒక 15-16 గెలలు దాదాపుగా ఒక సంవత్సరానికి వస్తాయి. ఒక్కొక్క చెట్టు 200 కేజీల నుంచి 350 కేజీల వరకు కూడా దిగుబడి సామర్థ్యం ఉంది. 300 కేజీలు వస్తాయి. మేము మళ్ళీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పనిచేసి ఆయిల్ పామ్ మిల్లులో రైతుల 50 పంట 8 నుంచి 10 నెలలు వస్తుంది సార్. అక్కడ 50 గల 10-25 కేజీలు ఇవన్నీ కూడా ఒక 20 గల నుంచి దొరుకుతాం. ఒక్క చెట్టుకి 20 కేజీలు సంవత్సరం కావాలి సార్. అంటే రైతులు వస్తారు. అది మనకు 12-15 రోజులు సార్ మా సైన్స్ చూడలేదు చూడలేదు అయినా సార్ మాకు ఆల్రెడీ మంచి నిర్ణయాలు వస్తున్నాయి. మధ్య సార్ రైతుగా మేము చెప్పగలుగుతాం సార్. అన్ని నేలలకి సూటబుల్ అండి. బాగా 3 నెలల పాటు సర్వే చేసి రీఎస్టిమేట్ చేసి సాయిల్ చేసి అప్పుడు తర్వాత మన తెలంగాణలో ఈ జిల్లాలో వస్తుందని రిపోర్ట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. నాకు తెలిసిన మా వాళ్ళు చెప్పింది ఏంటంటే చోకల సైన్స్ శాంతి ప్రైస్ కట్టుకోకుండా రైతున్నా బాగుంటుంది తీసుకుపోయే కష్టమని చెప్తారు. కరెక్టా కాదా? స్థాయిలో మనం అన్నట్టు ఆల్కడి పంట అయితే పెట్టాలి సార్. ఇది ప్రతిరోజు మనం డ్యామ్ అయితే మెయింటైన్ చేస్తాం కేసుల్లో. సో మనకి ట్రాక్స్ వచ్చే అవకాశం లేదు. అక్కడే ప్రతి కేసు కూడా చేయలేదు. ఇప్పుడు ద్వారా నీళ్ళు అందిస్తున్నాం. చాలా ట్రైబ్స్ తగిలేదు సార్. ఈ గోదావరిలో మన నల్గొండ జిల్లాలో చాలా ప్యాడీ ప్యాడీ జాగ్రత్త సాయిస్లో కూడా మనం అన్నట్టు మొదటి 3 సంవత్సరాలు కొంచెం సాయి ఏ విషయంగా కొంత ప్రాబ్లం వచ్చింది. దానికి ఒక 20 కేజీలు కంపోస్ట్ మన పశువుల వాడితే ఆ బేసిన్లో ఎందుకంటే ఈ రూట్కి బైపాస్ రూట్ సిస్టమ్ ఉంటుంది సార్. ఇది లోతుగా వెళ్ళదు. బీచ్ లోన గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ సర్వర్లో నీరు ఉండడానికి లీటర్స్ కావాలనుకున్నారు. వాటికి ఒక్కొక్క చెట్టు ఇది 50 చెట్టు అంతేనా? 50 కోట్లు వాటర్ ఇంకా 12,000 నా కోరుకు అంటే 10 లీటర్లు దానికి 300 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత 8 నుంచి 10 టన్నులు అంతేనా?
చెట్టు ఎట్లుంటుందంటే ఇట్లా ఫామ్స్ ఉంటాయి. ఒక 10 బ్రాంచ్ కింద ఒక బంచ్ వస్తుంది. ఆ బంచ్ వెళ్ళినా కొద్దిగా కాలజామున్ కలర్ ఉంటుంది. దాని తర్వాత ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ వచ్చినప్పుడు ఆ పంటని కట్ చేసుకోవాలి. అది ఎందుకంటే ఒక 2 వస్తాయి సార్ ఫస్ట్, మళ్ళీ 15 డేస్కి ఇంకో 2 వస్తాయి, మళ్ళీ 15 డేస్కి మళ్ళీ 2 వస్తాయి. అట్లా ఏడాది పొడవునా మొత్తం ఒకటి ఉంటుంది. 3 months. వాళ్ళము 10-15 ఎకరాలు కావాలి డిస్ట్రిక్ట్లో. ఇప్పుడు రాబోయే రోజుల్లో దీనికి దిక్కు ఎవరైనా చేసుకోవడం ఒక్కటే 10 ఎకరాలు చేసుకోవచ్చు. అంతేనా? దీనితో ఒక్కటే 10 ఎకరాలు చేస్తాం. వేరే పంటలో కష్టము. దీన్ని ఈ పంట గురించి కాదు కానీ ఆడిన మనం దీన్ని బయటకు వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఉండే గ్రహణం ఎక్కడ చూస్తున్నామో ఇది కూడా అట్లే ఉంటుంది. కాబట్టి రేపు కొద్ది అప్పటికేమో రైతులవచ్చు మన పంట చెరుకు కానీ వరి కానీ ఒక సంవత్సరం ఎద్దరు రావచ్చు. నాకు తెలిసినంత వరకు రాని చెప్తున్నారు. ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో ఖమ్మంలో దాదాపు చాలా పంటలు పండిస్తారు. ఆ రైతుల దగ్గర పోతే వెనక్కి ఉంటారు. వాళ్ళు కూడా లక్షల పంట వస్తుంది. 30-40 ఖర్చులు పోతాయని చెప్తున్నారు. వీళ్ళు కూడా చెప్తారు. కాబట్టి మీరు ఆలోచించి రైతులతో పెట్టుబడులు వాళ్ళు అవసరమైతే వాళ్ళు బస్సులు ఎక్కడ బాగా చెప్తా ఉన్నారు ఆ రైతుల దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళు మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత కాంపిటీషన్ ఏమైందంటే